వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి రొట్టెల పండుగ 7వ తేదీ వేడుకకు మంత్రి లోకేష్. గద్వాల జిల్లా ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు. అమ్మవారికి వివిధ ఫలాలతో ఫలాంబరి దేవిగా 7 పాయల వనదుర్గా భవానీ అమ్మవారి విశేష అలంకరణ. దోమలపై అప్రమత్తంగా ఉండాలని కర్నూలుకి చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ సూచించారు. గోపూజతో ఘనంగా ముగిసిన తిథిదే ధార్మిక కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 4వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా కొడమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మరియు కొడమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు రామలింగారెడ్డి చంద్రబాబు నాయుడు అందించిన సూపర్ 6 పథకాలను ఇంటింటికి వెళ్లి తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం పథకం, నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులు, పేదలకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, ఆగస్టు 15న మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం వంటి పథకాలను అందిస్తూ మరొక వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు నడిపిస్తున్నారని ఈ సందర్భంగా ప్రజలకు వివరించడం జరిగింది. ఒకటే కాలంలో ఎంతమంది ఉన్నారు పిల్లల్లో కొడుకులు ఉన్నారు, వాళ్ళు సపరేట్ ఉంటారు. నీకు పింఛన్ వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం భాగంగా కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి ఎమ్మెల్యే గారు బొగ్గుల దస్తగిరి గారు, నేను అబ్జర్వర్గా రామలింగారెడ్డి గారు, మండల తెలుగుదేశం ఇన్ఛార్జ్ సురేష్, అలాగే తెలుగుదేశం నాయకులు మహేష్ రెడ్డి, అంతా గ్రామ తెలుగుదేశం లీడర్లు, కార్యకర్తలు అంతా ఇంటింటికి తిరగడం జరిగింది. 168వ బూత్, 169వ బూత్. ముఖ్యంగా ఇంటింటికి పోతా ఉంటే ఈ గ్రామంలో ఇప్పుడు తిరిగిన వరకు ఏ ఇంటికి పోయినా ప్రతి ఇంట్లోనూ 2-3 మంత్రివర్యులు పెట్టిన స్కీములో ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం చూస్తూ ఉంటే ఎంత సంతోషం అవుతుందంటే ప్రతి ఇంట్లోనూ మ్యాక్సిమం 1-2 ఒక్కో ఇంట్లో 3 పెన్షన్స్ కానివ్వండి. ఈ ఊర్లో ముఖ్యంగా ఇప్పుడు తిరిగిన ఇళ్లలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్ ప్రతి ఒక్కరికి అందింది. చాలా సంతోషంగా ప్రతి ఇంటి ముందర సంతోషంగా బయటకు వచ్చి మేము చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నందుకు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినందుకు మేము చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇప్పుడు రేపు రాబో కాలంలో రైతులకు కానివ్వండి, ఇంకా ఆడవాళ్ళకి ఆగస్టు 15th నుంచి బస్సు కానీ ఫ్రీ. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఊర్లో కొన్ని సమస్యలు చెప్పారు. మహేష్ రెడ్డి గారికి కానీ చెప్పాము, తెలుగుదేశం వీరిగా సురేష్ మండల ఇన్ఛార్జ్గా. ఇక్కడ కొన్ని ఏరియా డ్రైనేజ్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అవి కానీ తొందరలో రూపకల్పన జరుగుతాయని చెప్పి చెప్తాము. ఓకే. గోదావరికని పెద్దమ్మ తల్లి ఆలయం చైర్మన్ సబ్బు మల్లయ్య ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పట్నాలు వేయడానికి నిశ్చయించగా ముందుగా పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి మహిళలు బయలుదేరి పుట్టకు నీళ్లు పాలు పోసి పట్నం కోసం పుట్టమరను తీసుకువచ్చారు. అలాగే సాయంత్రం పెద్దమ్మ తల్లి బోనాలతో డప్పు చప్పుల నడుమ పోతరాజుల విన్యాసాలతో మహిళల నెత్తిన బోనాలతో కని చౌరస్తాకు తరలివచ్చారు. ఈ సందర్భంగా సబ్బు మల్లయ్య మాట్లాడారు. సాంబా కట్టుకున్నావా?
ఆషాఢ సందర్భంలో పెద్దమ్మ తల్లి 5 సంవత్సరాలు ప్రతిష్ట సందర్భంలో పెద్ద పట్నాలు అమ్మవారికి ఏర్పడుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అందరూ బోనాలు ఎత్తుకొని మెయిన్ చౌరస్తకు వస్తారు. అక్కడి నుంచి వెళ్ళి ప్రారంభమై ఒగ్గు సప్పులతోటి బయళ్ళవారి ఆటపాటలతోటి ఊరేగింపుగా అమ్మవారికి అమ్మవారు చేరుకున్న తర్వాత పెద్ద పట్నాలు వేసి తెల్లని రాక నైట్ అంతా కూడా అమ్మవారి కథ చెప్పడం జరుగుతుంది. ఆ కథ అయిన అనంతరము పొద్దున మళ్ళా పూజ కార్యక్రమాలు చేసి మేకను మత్తగొల్పడం జరుగుతుంది. ఆ మత్తగొల్పినాక తర్వాత కూడా అందరికీ మొక్కులు తీర్థప్రసాదాలు కూడా అందజేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా అందరూ హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతా ఉన్నాం. పిల్లా పాపలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు జీవించాలని, మంచి వర్షాలు పడి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, ముఖ్యంగా ఇక్కడ శృంగేరిని కార్మికులకు వాళ్ళ ఈ అమ్మవారు మీ సూపులో మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆ అమ్మవారు మీకు అందరికీ సూపు ఉన్నది. ఆ సూపు ప్రకారమే అమ్మవారు మీ అందరికీ దీవెనలు కూడా కార్మికులకు దీవెనలు ఇచ్చి అందరిని చల్లగా కాపాడాలనేటువంటి నిత్యము మీ ఈ ప్రాంత ప్రజల మీద కార్మికుల మీద నిత్యం కూడా పూజ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మీరు ఆలోచించి అందరూ కూడా ఈ అమ్మవారి కృపకు ప్రాతులై అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున కోరుతాం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారి ద్వారా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ మెడికల్ సేవలను మరియు యూనిట్ ప్రారంభించు కార్యక్రమం మరియు వీడీఆర్ఎల్ ల్యాబ్ భూమి పూజలతో పాల్గొన్న పరిశ్రమలు, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీసీ భరత్ మరియు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. తెలుసు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఏదైనా పని చేయాలంటే ఒక విజన్ పెట్టుకొని పని చేయాలా. అప్పుడే
రిజల్ట్స్ చాలా బాగుంటుందని అంటారు. సో మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీస్లో విజన్ ప్లాన్ చేసుకోండి, 5 ఏళ్లలో ఏం చేస్తారు, 2047కి ఏం విజన్ చేస్తారు అని అక్కడ అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యే తర్వాత వాళ్ళ అధికారులతో డిస్కస్ చేసి ఫస్ట్ మీటింగ్ ఈరోజు పెట్టడం జరిగింది. ఒక బ్రీఫ్ నోట్ నా తరఫున అప్పుడు విజన్ ఇవ్వడం జరిగింది, అది లాంగ్ టర్మ్ సంబంధించింది. ఈరోజు అన్ని డిస్కస్ చేసిన తర్వాత షార్ట్ టర్మ్ అంటే 5 yearsలో ఏమేమి సాధించగలుగుతామో అవి ప్రాక్టికల్గా ఉండేవన్నీ కూడా ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. 2047కి ఇచ్చిన విజన్ ఏముందో అది కూడా ప్యారలల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇవి మాట్లాడుతున్నప్పుడు వేరియస్ ఇష్యూస్ మనం డిస్కస్ చేసి దానికి ఒక డేట్స్, ఒక ప్లానింగ్ అనేది ఉండాలని చెప్పినాం. కొంతమంది షార్టేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సెట్ చేసే దానికోసమే మనం విజన్ పెట్టుకొని అందరూ కూడా ఒకసారి ఒక కరెక్ట్ విజన్ ఆ కాన్స్టిట్యున్సీకి ఉందంటే వర్క్ చేసుకునేకి అధికారులకు కానీ ఏ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేదానికి ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ మీటింగ్ పెట్టడం జరిగింది. త్రూఅవుట్ ద స్టేట్ కూడా చంద్రబాబు గారు నిన్న కూడా అందరితో వర్చువల్ కాల్ తీసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్. మీరు దానికి మరీ ఉదాహరణ నేను ఎప్పుడు చెప్పేది విజన్ 2020 చంద్రబాబు గారు సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఏ రకంగా చెప్పారో దానికన్నా బెటర్ ఆఫ్గా మనకి ఈరోజు హైదరాబాద్ చూస్తున్నాము. సో మెయిన్ థింగ్ ఆ విజన్ అనేది ఉంది అంటేనే ఆ కాన్స్టిట్యున్సీకి బాగా డెవలప్మెంట్ అయ్యేదానికి. సో ఇన్ డీటెయిల్గా వీఆర్ ప్లానింగ్ నెక్స్ట్ మీటింగ్ కల్లా ఒక క్లారిటీ ఉంటుంది. ఈ 5 yearsలో ఏమేమి చేయబోతున్నాం, 2047లో ఏమేమి చేయబోతున్నాం, అలాగే నేను ఇచ్చిన సూపర్ 6 ఫర్ కర్నూలు ఏముందో అవి కూడా తీసుకొని ఒక ప్లాన్గా పోతాం. థ్యాంక్ యూ. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. నెల్లూరు నగరంలోని బారాషియా దర్గాలో ఏటా నిర్వహించే ఈ పండుగ జిల్లా యంత్రాంగం ఏర్పాటు పూర్తి చేసింది. సోదల్ మాలీతో ఇవాళ పండుగ మొదలవుతుంది. 7న గంధం ఊరేగింపు, 8న రొట్టెల పండుగ, 9న తహనీల్ పాతేహ్, 10న ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు. 7వ తేదీన సాయంత్రం వేడుకలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. ఆషాఢ మాసం 2వ ఆదివారం అమ్మవారికి వివిధ ఫలాలతో ఫాలంబరి దేవిగా 7 పాయల వనదుర్గ భవానీ అమ్మవారికి విశేష అలంకరణ. माता की जय।
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వామిత్ర చౌహాన్ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 1వ పట్టణ సీఐ కరుణాకర్ పుట్టినరోజు సందర్భంగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కార్యాలయం ఆవరణంలో సీఐ కరుణాకర్తో మరియు మొక్కలు వెంకటయ్యతో కలిసి మామిడి మొక్కలు నాటారు. అనంతరం సీఐకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో హెచ్సియు గచ్చిబౌలి తరహాలో మరో ఘటన. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అర్ధరాత్రి ఉద్రిక్తత. బొటానికల్ గార్డెన్స్లో భారీ వృక్షాలను తొలగిస్తున్న ప్రభుత్వం. 20 జేసీబీల సహాయంతో వృక్షాల తొలగింపును అడ్డుకున్న విద్యార్థులు. వృక్షో రక్షితి రక్షిత అంటూ వారి వృక్షాలను ఎందుకు తొలగిస్తున్నారంటూ నిలదీసిన విద్యార్థులు. అర్ధరాత్రి స్పాట్కు చేరుకున్న పోలీసులు. భారీగా పోలీస్ బలగాలు మెహరింపు. విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు. హాస్టల్ వద్ద పోలీస్ బందోబస్తు. హాస్టల్ గదిలో నుంచి విద్యార్థులను బయటికి రాకుండా అడ్డుకున్న పోలీసులు. ట్రై చేస్తున్నారు. యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ ఇతనే. యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ ఇతనే. చూడండి ఇక్కడ ఫేస్ చూపండి అంకుల్. చూపి ఫేస్ చూపి. రైట్ 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 దా. రాత్రికి రాత్రి 10 జేసీబీలు పెట్టించి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రో బయోడైవర్సిటీ పార్క్ లో మళ్ళీ చెట్లను నరికి వేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ అన్న పాలన. वो कॉन्ट्रैक्टर को बुलाओ. మొత్తం వీడియోది మొత్తం
చదివేటందుకు బడి ఉన్నా నడిచేటందుకు బాట లేదు. బడికి వెళ్లే బాట అధ్వానంగా ఉందని రహదారిపై ధర్నాకు దిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అద్దెవెల్లి గ్రామం పాఠశాలకు వెళ్లేందుకు మార్గం బాలేదని, బురద నీటిని దాటుకొని వెళ్లే దుస్థితి ఉందని ఆందోళనకు దిగిన విద్యార్థులు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు లేస్తా నా గ్రూప్లో నేనేం చేయాలి? పంపు అని అంటే మీకోసమే కూర్చున్నారు కదా వాళ్ళు కూడా. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 100 ఎమ్మెల్యే సీట్లు 15 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత నాది. ఖర్గే మీరు తెలంగాణ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకురావాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. खरगे जी, इस मंच से मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूं। आज गांव-गांव से, आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आ गए। वो विलेज का ग्राम अध्यक्ष है, मंडल अध्यक्ष है, जिला के अध्यक्ष है, इन सब लोगों के दिल मैं देखा, इन लोगों का दिल का धड़कन मैं समझता हूं। इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे। दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे। 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे। आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना। सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का, हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना, 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है। पिछले बार మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.